దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే మహాగ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 8వ అధ్యాయంలో మధ్యలో ఉన్నాం. ఆత్మ యొక్క ప్రయాణాన్ని మొదటి నుంచి ఈ అధ్యాయంలో బాబా చెప్పుకుంటూ వచ్చారు. 6వ భూమిక దాటిన తర్వాత నిర్వాణ అనే స్థితిని పొందడం, ఆ తర్వాత నిర్వికల్ప అనే స్థితిని పొందడం, అవి చెప్పుకుంటూ ఉన్నాం మనం. ద సాలిక్ నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, while in infinite bliss, as in Mazubiyat, but now being the Salik, he consciously accumulates all the infinite power, infinite knowledge and infinite bliss while being established in the life of God with the normal consciousness of his Sulukiyat. మనం ఒక బొమ్మ గీసుకుని చెప్పుకున్నామండి. ఇది మిథ్య, ఇల్యూషన్. ఇది భగవంతుడు. ఇందులో రాయి మొదలుకొని 6వ భూమిక వరకు మొత్తం ప్రయాణం అంతా ఈ మిథ్యలోనే జరుగుతుంది. ఇక 6వ భూమిక దాటగానే మొత్తం ఈ మిథ్య యొక్క స్విచ్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. మొత్తం లేకుండా అయిపోతుంది. అతనికి దేహం ఉండదు, ప్రాణశక్తి ఉండదు, అంటే ఎరుక ఉండదు. అతనికి దేహం యొక్క ఎరుక ఉండదు, ప్రాణశక్తి యొక్క ఎరుక ఉండదు, మనస్సు యొక్క ఎరుక ఉండదు. కాబట్టి మొత్తం ఈ ప్రపంచమే అతనికి ఉండదు. దానిని నిర్వాణ అన్నారు. ఫనా అని చెప్పుకున్నాం. సో ఇక్కడికి వెళితే ఇదేమో భగవంతుడు. ఈ భగవంతుడి వెలుగు ఇంకా ఇక్కడికి రాదు. ఈ సృష్టి యొక్క వెలుగు ఇక్కడికి రాదు. కాబట్టి అంత శూన్యం, వ్యాక్యూమ్ లాగా ఉంటుంది అన్నారు బాబా. ఇక్కడి నుంచి నెమ్మదిగా ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే భగవంతుడి వెలుగు వచ్చేస్తే ఇదే నిర్వికల్ప, ఫనాఫీ అల్లాహ్ అంటారు. దీన్నే భగవద్ అనుభవము అని కూడా అంటారు. అయితే భగవద్ అనుభవం వచ్చాక వీడు 3 రోజుల లోపల శరీరం వదిలేసి పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. పార్ట్ బి ఆఫ్ గాడ్, దీనిలోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. అలా కాకుండా శరీరాన్ని ఉంచుకొని భగవంతుడి జీవితాన్ని జీవించవచ్చు. దాన్ని బకా అన్నారు. బకా అంటే జీవించడము. దేన్ని జీవించడం? భగవంతుడి జీవితాన్ని జీవించడం. అంటే అతను జీవించి ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి విశ్వనాథం గారు ఉన్నారనుకుందాం. ఆయన ఈ నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన విశ్వనాథం గారిలా ఉండడు. ఆయన భగవంతుడే అయిపోతాడు. నువ్వు ఎవరు అంటే భగవంతుడు అంటాడు. మరి నువ్వు విశ్వనాథం కదా అంటే నాకు తెలియదు ఆయన ఎవడో అంటాడు. ఎందుకని ప్రపంచం యొక్క స్పృహ పూర్తిగా పోయింది. అది నేను భగవంతుణ్ణి అనే అనుభవం మాత్రమే ఉంది. ఆ క్షణం నుంచి ఆయన జీవించే జీవితం అంతా భగవంతుడి జీవితమే. అది బకా, అదే చెప్తున్నారు బాబా. ఇక్కడ 2 రకాలు ఉంటారని చెప్తున్నారు బాబా. ఒకటి, పూర్తిగా ప్రపంచం యొక్క ఎరుక గాని, శరీరం యొక్క ఎరుక గాని ఇవేవీ లేకుండా భగవద్ అనుభవంలో మునిగిపోయి సారాయి తాగిన వాడిలాగా ఉంటే వాడిని మజూబ్ అన్నారు. అలా కాకుండా అందులో మునిగిపోకుండా మామూలు చైతన్యంతో ఉన్నాడనుకోండి, అతన్ని సాలిక్ అంటారు. ఈ సాలిక్, మజూబ్ అనేవాళ్ళు గమ్యం చేరినప్పుడే కాదండి, మామూలు మధ్యలో భూమికల ప్రయాణంలో కూడా తగులుతారు. ఇప్పుడు మస్తులంటే ఎవరు? మస్తులంటే గురువు యొక్క చేయూతనిచ్చేటువంటి హస్తం పట్టుకోకుండా వాళ్ళంతటి వాళ్ళు ప్రయాణం చేసి రిస్క్ తీసేసుకున్న వాళ్ళు మస్తులు. ఎందుకని ప్రతి భూమికకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దైవీ శక్తి ఉంటుంది. వాటిని చూసి మైమర్చిపోయి అక్కడే ఉండిపోతాడు వాడు. ఇదే గమ్యం అనుకుంటాడు. వాడు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డవాడు, అంచేత మస్తు అయిపోయాడు. అదే గురువు చేతిలో పట్టుకుంటే గురువు గుర్రానికి ఎలాగైతే కళ్ళు గంతలు కట్టేస్తారో అలాగే వేసేస్తాడు. వీడికి ఏ భూమికో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, వెళ్ళిపోతూ ఉంటాడు ముందుకి. వాడిని సాలిక్ అంటారు. మైమరపులో పడిపోకుండా, పారవశ్యములో తగులుకోకుండా నిదానముగా ప్రయాణించేవాడు షాలిక్ అంటే. సో అలాగా బాబా ఏమంటున్నారంటే, ది సాలిక్ నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లీస్ యాజ్ ఇన్ మజూబియత్, బట్ ఎక్కువలేసి దీస్ థింగ్స్ అంటున్నారు బాబా. అంటే మజూబ్కి అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము 3 అనుభవిస్తూ ఉంటాడు. ఇతను కూడా అనుభవిస్తూ ఉంటాడు. కానీ
ఆ మూడిటిని పోగు చేసుకుని తన పక్కన పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి సిద్ధం చేసుకుంటాడు ఇతను. సాలి మజూబ్కి అలా వాడుకోవడం అతనికి చేత కాదు. అదొక్కటే తేడా. But before finally and really passing away in the reality of the ultimate Fanafilla state, with full consciousness completely matured, and before getting established in the final Baka Billah of divinity, generally speaking, in terms of illusion, there are as many individual experiences of Fanabaka as there are varied and innumerable species and states of life in creation. ఫనాఫిల్లా అంటే ఏమిటి? భగవంతుల్లో పూర్తిగా మునిగిపోయి నేను భగవంతుడను అనే అనుభవంతో జీవించడం. దీనిలో పూర్తిగా వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క రకమైన అనుభవము ఉంటుంది. ఇప్పుడు ముందు పరిణామ క్రమంలో ఒక్కొక్క ఆత్మకి ఒక ప్రయాణం అని మనం చదువుకున్నాం. ఖచ్చితంగా అందరికీ ఒకటే ప్రయాణం అని ఏమీ లేదు, ఎవడిది వాడిదే. అంచేతే మన అందరికీ ఒకలాంటి మొహాలు లేవు. ఎవడు ప్రయాణం వాడిదే, ఎవడు సంస్కారాల మూట వాడిదే. బాబా అంటున్నారు ఇక్కడ కూడా ఈ భగవద్ అనుభవం కూడా అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫన బక ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫనాలో పూర్తిగా లయం అయిపోతాడు, బక అంటే పూర్తిగా మేలుకొని నివసించడం మొదలు పెడతాడు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఊరికే భయపడిపోక్కర్లేదండి ఈ పదాలు. ఇక్కడ ఫన అంటే ఏమైంది? నిర్వాణ, మొత్తం లైవ్ అయిపోయాడు, సృష్టి లేదు అతనికి. ఇంకా నేను పడుకుని నిద్రపోయాను అనుకోండి, నాకు ఫన, నిద్రలోకి వెళ్ళిపోయాను. నువ్వెవడో నడితే నేను చెప్పలేను, నేను ఎవరినో తెలియదు నాకు. నేను రిటైర్ అయిపోయాను, బ్యాంకులో పనిచేసాను, ఇవి ఏమి తెలియదు నాకు. కాబట్టి నాకు ఫన అయిపోయింది అక్కడ. పొద్దున్న లేచేటప్పటికి చెప్పండి సార్ మాస్టర్ అంటాను నేను. మళ్ళీ నా పేరు నాగేశ్వరరావు, నా ఇల్లు ఇదే, నా ఊరిదే అని చెప్తాను. అంటే నేను మళ్ళీ బకాలోకి వచ్చాను. సింపుల్ అనమాట. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫన అంటే నిద్రించడము, బక అంటే మేలుకోవడము. ఆ నిద్రలో ఏమవుద్ది? మనకి సంబంధించిన వ్యవహారాలు అన్నీ ఉపసంహరింపబడతాయి, నా లోపలికే వెళ్ళిపోతాయి. మళ్ళీ స్విచ్ నొక్కగానే పొద్దున్న అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఫన అంటే అది, బక అంటే ఇది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం ఊరికే ఆ పదాలు చూసి హడిలిపోక్కర్లేదండి. నెవర్దలెస్ 3 fundamental types of ఫనా బక include all the individualized experiences of ఫనాఫిల్లా. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది అనుకున్నాం కదా. బాబా అంటున్నారు ఈ అన్నిటినీ 3 వర్గాల కింద మనం విభజిస్తే సులువుగా అర్థం చేసుకోవచ్చు. మనం మేజర్ 3 రకాలు ఉంటాయి. అదేంటో చెప్తున్నారు ఇక్కడ. ఫన అంటే ఏంటి, బక అంటే ఏంటి, 3 రకాలు. ఈ 3 రకాలు తెలిస్తే మనకు అంతా అర్థమైనట్టే అంటున్నారు. ద ఫస్ట్ ఆఫ్ ది 3 fundamental types ఈజ్ ద రూడిమెంటరీ. అన్నిటికంటే మొట్టమొదటిది మొరటైన ఫన, అంటే మొరటు రూపం అనమాట అది. దిస్ టైప్ ఈజ్ ద ఫనా బక ఆఫ్ ది ఫినామినల్ ఫాల్స్ లైఫ్ ఇన్ ఇల్యూజన్ ఎక్స్పీరియన్స్డ్ బై ఆల్ హూ డైలీ పాసింగ్ అవే ఇన్ ఫనా గెయిన్ బక టు అవాయిడ్ ఇన్ ది ఇల్యూజన్ ఎవ్రీడే. ఒక కుక్క ఉంది. కుక్క రోజంతా హడావుడిగా యజమాని ఏం పెడితే అది తింటది, యజమానితో ఆడుకుంటుంది, అన్నీ చేస్తుంది, కానీ నిద్రపోద్ది. నిద్రపోతే యజమాని లేడు. తనేమో పెద్ద రోజు స్పెషల్ ఫుడ్ పెట్టి పెంచున్న స్పెషల్ బ్రీడ్, అది ఏమి దానికి తెలియదు కదా, తను కుక్కననే తెలియదు, హాయిగా పడుకుంటుంది. అది ఫన. మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ బక, మేలుకోవడం. అది ప్రతిరోజు దైనందిన నిద్ర మెలకువ. ఇది ఫస్ట్ టైప్. మిథ్యలో జీవించే అందరికీ సమానముగా ఉంటుంది అది కదండి. జీవులన్నిటికీ ఉంటుంది, రాయికి ఉండదు, లోహంకు ఉండదు. మిగిలిన అన్నిటికీ చెట్టు కూడా పడుకుంటుంది కదా. రాత్రి అయ్యేటప్పటికి ఆకులు ముడుచుకొని పడుకుంటుంది, పొద్దున్న అయ్యేటప్పటికి ఆకులన్నీ ఓపెన్ అవుతాయి. సో జీవులన్నింటికీ కామన్ ఇది ఫన బక. రాత్రి నిద్రలోకి వెళ్ళగానే ఫనాలోకి వెళ్ళిపోయాడు, ఉదయం లేవగానే బకాలోకి వచ్చాడు. ఇది బాబా చెప్తున్నారు. దిస్ రూడిమెంటరీ ఫనా బక ఆఫ్ ది ఆర్డినరీ ఫినామినల్ ఫాల్స్ లైఫ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ది ఆర్డినరీ సౌండ్ స్లీప్ స్టేట్ అండ్ ది ఆర్డినరీ అవేక్ స్టేట్. మళ్ళీ నిద్రలో 2 దశలు ఉంటాయి. ఒకటి సగం మెలకువ స్థితి, అది ఫన అని చెప్పలేము. గాఢ నిద్రే ఫన. సగం నిద్రలో మళ్ళీ వీడికి అన్నీ వినబడుతూ ఉంటే టీవీ సౌండ్ తగ్గించి అంటాడు పడుకునే వీడు. అంటే వీడు పూర్తి నిద్రలో లేడు, లేకపోతే టీవీ సౌండ్ తెలియదు వీడికి కదా. గాఢ నిద్ర అయితేనే పూర్తిగా ఫనలోకి వెళ్ళినట్లు లెక్క. గాఢ నిద్ర మామూలుగా ఉదయాన్నే అందరూ మేలుకునే స్థితి. యాజ్ స్టేటెడ్ బిఫోర్,
Even when one, with all of the impressions of illusion, passes away in sound sleep, the same original divine absolute vacuum of the Godly state is established, where never anything existed and where nothing ever exists except the one infinite and only reality as the everything, which is called the infinitude of God in his God is state. మళ్ళీ బాబా జ్ఞాపకం చేస్తున్నారు మనందరికీ. ఒకడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు? పడుకున్నప్పుడు నేను ఎక్కడ పడుకున్నాను అడ్రస్ నేను మెలకుకుంటూ చెప్తాను. నేను B1 లక్ష్మీతేజ చావలి వారి వీధి గాంధీనగర్ కాకినాడ పడుకున్నప్పుడు అక్కడ లేను. నేను నా శరీరం అక్కడ ఉంది కానీ నేను అక్కడ లేనది, నా అడ్రస్ లేదు అక్కడ. ఎక్కడికి వెళ్తున్నాము అది బాబా చెప్తున్నారు. మనం సృష్టి మొదలవడానికి ముందు పరాత్పర పరబ్రహ్మ స్థితి అని చెప్పుకున్నాం కదండి. పరాత్పర పరబ్రహ్మ స్థితి, భగవంతుని ఆది మూల గాఢ నిద్రావస్థ స్థితి అని చెప్పుకున్నాం. మనం ఇక్కడికి వెళ్తాం. దీని నుంచి ఈ సృష్టి అంతా మెలకువలో మనం గడుపుతాం. ఇక్కడి నుంచి ఇది మిథ్యా మెలకువ, ఇది ఇక్కడి నుంచి అసలైన మెలకువ ఆధ్యాత్మిక మార్గంలో చేసి చివరికి ఎరుకతో కూడిన భగవంతుడు అవుతాం. ఇదే కదా మనం చేసిన మొత్తం అంతా ప్రయాణం అంతా. సో ఇక్కడ వీడు మెలకువగా ఉంటాడు రోజంతా, రాత్రి పడుకోగానే ఇక్కడికే వెళ్తాడు. మళ్ళీ వీడు భగవంతుని ఆదిమూల స్థితిలోకి వెళ్తాడు. ప్రతివాడు కూడా, కుక్క నక్క అందరూ కూడా ఇక్కడికే ఒకటే ఛాంబర్లోకి వెళ్తారు వీళ్ళంతా. అది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఫన ఇదే. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ఫన ఎందుకు వచ్చింది, ఎందుకు వీడి గాఢ నిద్రలోకి వెళ్తున్నాడు? మనస్సుని ఒక గంప అని పోల్చుకున్నాం మనం. దీనిలో ఏముంటాయి? సంస్కారాలు ఉంటాయి. ఈ సంస్కారాలు కప్పల్లాగా గెంతుతూ గెంతుతూ ఉంటాయి. అవి గెంతినంతసేపు వీడి పడుకోవడానికి అవకాశం లేదు వీడికి. ఆ సంస్కారాలు విశ్రాంతి తీసుకుంటే వీడి మనసు నిద్ర వస్తుంది, పడుకుంటాడు. మెయిన్ ఈ సంస్కారాలు అన్నమాట. అవి రెస్ట్కి వెళితే వీడికి నిద్ర వస్తుంది. అవి యాక్టివ్గా ఉంటే వీడికి ఎంత చేసినా నిద్ర రాదు వీడికి. అంచేత ఉదయాన్నే లేపేది ఎవడు? ఈ సంస్కారాలు లేచిపోయి ఇంకా పడుకుంటే ఎలా కుదురుతాయి? మమ్మల్ని ఎవడు ఖర్చు పెట్టాడు? లేచి ఖర్చు పెట్టు అని అవే లేపుతూ ఉంటాయి. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఈ ఫనా బకా డిసైడ్ చేసేది ఎవరంటే సంస్కారాలు, మనలో నిలవ ఉన్నటువంటి సంస్కారాలు. వెన్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఇల్యూజన్ with which one goes to sleep wake one up, one abides in illusion itself in the awake state and establishes everyday life in illusion. ఆ సంస్కారాలు వాడిని లేపి నాయనా నువ్వు మొదలుపెట్టు కార్యక్రమం, అప్పుడు మళ్ళీ ఈ మాయలోకి వచ్చి తన నాటకం అంతా మొదలెడతాడు. ఆ రోజంతా మెలకువ స్థితి అనుకుంటూ రోజంతా గడుపుతాడు. అకార్డింగ్లీ ఇన్ ఎవ్రీడే లైఫ్ when one goes into sound sleep, Fana is established as one daily passing away in the original state of God without consciousness. సో భగవంతుడికి ఆదిమూల స్థితిలో చైతన్యం లేదనే కదా మనం అనుకున్నాం. వీడు కూడా చైతన్యం లేని నిద్రలోకి వెళ్ళిపోతాడు. అంతే కదా, నిద్ర సుఖమెరగదు అని మనం చెప్తూ ఉంటారు. వాడు రాయి మీద పడుకున్నా, ఎక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు. ఎందుకంటే వాడి నిద్రలో అసలు ఎరుక ఉండదు. చికాకు కానీ ఫ్యాన్ లేదని కానీ దోమలు కొడుతున్నాయి ఇవేం వెళ్ళి నిజంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాయి. వాడికి శరీర స్పృహ లేదు కాబట్టి వాడు హాయిగా పడుకుంటాడు. అండ్ వెన్ వన్ వేక్స్ అప్ డైలీ బకా ఇస్ గెయిన్ టు అవాయిడ్ ఇన్ ది ఎవ్రీడే లైఫ్ ఆఫ్ ఇల్యూషన్. అంచేత భ్రాంతిలో మరొక రోజు పూర్తిగా మెలకువగా గడపడానికి అతనికి మళ్ళీ బకాలోకి ఎంటర్ అవుతాడు. ఆ రోజంతా దాన్ని పోషించుకుంటూ ఉంటాడు దాన్ని. యాజ్ లాంగ్ యాజ్ సౌండ్ స్లీప్ డస్ నాట్ ఓవర్ పవర్ అండ్ డ్రాగ్ వన్ once again into the state of the daily fana, which is the one's original divine state of absolute vacuum. ఇలాగ రాత్రి ఎంతవరకు ఇతను మెలకువగా ఉండగలడు? ఈ నిద్ర మళ్ళీ ముంచుకొచ్చి ఈ సంస్కారాలు కనుక పడుకోగానే మనసు కూడా పడుకోవాలి. అది అప్పుడు వీళ్ళలాగేస్తుంది. వీడు ఎక్కడున్నవాడు అక్కడే పడుకో మళ్ళీ ఫనాలోకి వెళ్ళిపోతాడు. ఈ దైనందిన నిద్రావస్థ మెలకువతో కూడినది మొట్టమొదటి రకం ఫనాబక. ఇక రెండవ రకం చెప్తున్నారు. ద సెకండ్ టైప్ ఆఫ్ ఫనా బకా ఈజ్ ఆఫ్ ద ప్లేన్స్ అండ్ ది పాత్ టువర్డ్స్ అటైన్మెంట్ ద గోల్ అండ్ డిఫర్స్ ఫ్రమ్ ద రూడిమెంటరీ టైప్ ఆఫ్ ది ఆర్డినరీ ఫినామినల్ ఫాల్స్ లైఫ్ ఇన్ ఇల్యూషన్. ఆల్దో దిస్ సెకండ్ టైప్ ఆఫ్ ఫనా బకా ఆఫ్ ద ప్లేన్ ఈజ్ ఆల్సో ఇల్యూషన్. ఇక రెండవది
ప్రతి ప్లేన్లోనూ కూడా ఫనా ఉంటుంది, బకా ఉంటుంది. అక్కడ కూడా దైనందిన నిద్రావస్థ మెలకువలో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ రెండిటికి మధ్యన ఒక తేడా ఉంది. అదేమిటంటే పోలికి చెప్తున్నారు. రెండూ భ్రాంతిలోనే. 6వ భూమిక వరకు కూడా మాయే. ఎప్పుడు చెప్పుకుంటున్నాం, రాయి నుంచి 6వ భూమిక వరకు మాయే అదంతా. అయితే చిన్న తేడా ఉంది, అది చెప్తున్నారు బాబా తర్వాత పేరాలో చెప్తున్నారు. ఇన్ ఎవ్రీ ప్లేన్ ఫ్రమ్ ద ఫస్ట్ త్రూ ద 6th plane on the path, the full consciousness evolved is being gradually withdrawn inwards or involved. అసలు ఒక వ్యక్తి భూమికలలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడండి? స్థూల సంస్కారములు పలచబడి సూక్ష్మ సంస్కారాలుగా మారినప్పుడు, అప్పుడు కదా. అంచేత మొట్టమొదటి దశ అంత స్థూల ప్రపంచములోనే, స్థూల ఎరుకలోనే, స్థూల ప్రపంచ అనుభవములోనే జరుగుతుంది. కానీ ఈ రెండవది ఈ భూమికలకు సంబంధించింది ఉంటే సూక్ష్మము, లేకపోతే మానసికము. అది తేడా అన్నమాట. మొట్టమొదటి దశలో సంస్కారాల గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవ దశలో సంస్కారాలు చాలా వరకు పలచబడిపోయినాయి. ఎందుకని? మార్గంలో ముందుకెళ్లే కొలిది అంతర్ముఖ ప్రయాణము సాగుతూ ఉంది, ముందుకెళ్తూ ఉన్నాడు. Hence the phanabaka of the planes is in accordance with impressions impregnating the involving consciousness and differs from the first type of rudimentary phanabaka of the impression consciousness that is fully evolved or is still in the process of evolution. స్థూల ప్రపంచములో ఉన్నవాడు, అంటే స్థూల భూమికలలో ఉన్నవాడు భగవంతుడి వైపు నుంచి ముఖాన్ని వ్యతిరేక దిశగా తిప్పి ఉంటాడు. వాడి వెనకాల వీపు వైపు భగవంతుడు ఉంటాడు. వాడు ప్రపంచమే కనపడతా ఉంటుంది వాడు ఎదురుగా. కానీ భూమికలలోకి అడుగుపెట్టిన వాడు భగవంతుడి వైపు ముఖాన్ని తిప్పేశాడు. అంచేత వాడి నిద్రలో కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాడి సంస్కారాలు సూక్ష్మం అయిపోయినాయి కాబట్టి ఆ సూక్ష్మ శక్తి గురించే ఆలోచిస్తూ ఉంటాడు, లేకపోతే మానసిక శక్తి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వాడు మెలకువ స్థితి కూడా పూర్తిగా మాయలోకి, ఈ స్థూల ప్రపంచంలోకి మేలుకోడు వీడే కదా. సూక్ష్మ ప్రపంచంలోకి కానీ మానసిక ప్రపంచంలోకి కానీ ఈ తేడా ఉంది. కారణము వీడి చైతన్యాన్ని అంటిపెట్టుకుని ఉన్న సంస్కారములే ముఖ్య కారణము. ఎవ్రీ ప్లేన్ ఆఫ్ ద పాత్ టువర్డ్స్ ద గోల్ ఆఫ్ ఫనాఫిల్లా హ్యాజ్ ఇట్స్ ఫనాబకా while the fully involved consciousness is being gradually involved in conjunction with progressive advancement in the planes. అది ప్రతి ప్లేన్కి కూడా దాని ఫనా, దానికి బక విడివిడిగా ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. అంటే 1వ భూమికలో ఉండేవాడు నిద్రావస్థ, 6వ భూమికలో ఉండే నిద్రావస్థ వేరు అన్నమాట. అందుకే బాబా ఏమంటారు, బాబా తెల్లవారులు కదులుతూనే ఉన్నావు, నువ్వు ఏం పడుకున్నావు నువ్వు అని అడిగేవారు మండలి వాళ్ళు. వరే నీకులాగా పడుకోని, ఎందుకని నీవు నిద్రలోకి వెళ్ళగానే నీవెవరూ నీకు తెలియకుండా ఆదమర్చి పడుకుంటావు. నాకు ప్రతి క్షణము నేను భగవంతుణ్ణి అనే అనుభవము నా వెంటే ఉంటుంది. నేను విశ్రాంతి తీసుకుంటాను తప్ప ఒళ్ళు మర్చిపోయి పడుకోను నేను నీలాగా అని చెప్తూ ఉండేవారు. అలాగనమాట ఆ భూమికల్లో ఉన్నవాడికి వాడి నిద్ర వేరుగా ఉంటుంది కదా. మనం షిర్డీ సాయిబాబా జీవితం కూడా చదువుతూ ఉంటే ఆ నిద్రలో శరీర భాగాలు విడిపోయి ఒక్కో చోట ఒక్కొక్కటి వెళ్ళిపోయేదని మనం చదువుకుంటూ ఉంటాం. ఇదంతా వేరువేరుగా ఉంటుందన్నమాట. అలాగే మెలకువ స్థితి కూడా ఇప్పుడు 1వ భూమికి, 2వ భూమికి, 3, 4 భూమికల్లో మెలకు ఉంటే వాడికి సూక్ష్మ ప్రపంచ అనుభవమే ఉంటుంది. కానీ 5, 6 భూమికల్లో వాడికి మానసిక ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది వాడికి. అది తేడా అనమాట. ఈ భూమికలలో ముందుకు సాగే కొలది అనుభవాలు మారుతూ ఉంటాయి వీళ్ళకి. బట్ ద జనరలైజ్డ్ మీనింగ్ ఆఫ్ ద సూఫీ టర్మ్ ఫనా ఈజ్ ద పాసింగ్ అవే ఇన్ ద అబ్సల్యూట్ వ్యాక్యూమ్ ఆఫ్ ది ఒరిజినల్ స్టేట్. గాడ్ ఈజ్ స్టేట్. ఫనా అంటే అర్థం ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఎవడైనా సరే ఈ 3 దశల్లోనూ ఏ దశలో రకమైన ఫనా అయినా సరే భగవంతుని ఆదిమూల గాఢ నిద్రావస్థలోనికి వెళ్ళడమనే అర్థం ఫనా అంటే. Therefore, whether the fana is of the rudimentary type of the ordinary phenomenal, false life or of the second type of the flames of the path, it does not make any difference at all. ఇది మొట్టమొదట్లో ఉన్నటువంటి ఈ స్థూల ప్రపంచంలో ఉన్న ఫనా లేకపోతే భూమికల్లో ఉన్న ఫనా రెండు ఒకటే, రెండు
ఆ భగవంతుని ఆదిమూల స్థితికే వెళ్తాడు ఫనాలో. కాబట్టి పెద్ద వర్రీ అవ్వద్దు దాని గురించి అని చెప్తున్నారు బాబా. ఇన్ బోత్ టైప్స్ ద ఫనా ఈజ్ ఫండమెంటల్లీ ద సేమ్. ఫర్ డైలీ ఇన్ ఎ సౌండ్ స్లీప్ స్టేట్ ద ఇంప్రెషన్ కాన్షియస్నెస్ ఇన్ బోత్ కేసెస్ passes away in the same state of absolute vacuum regardless of all the differences in the types of the impressions of illusion. అయితే స్థూల ప్రపంచంలో ఉన్నవాడి సంస్కారముల నిర్మాణం వేరుగా ఉంటుంది, భూమికలలో ఉన్నవాడి సంస్కారాల నిర్మాణం వేరుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒకేలాగా వీళ్ళిద్దరూ కూడా గాఢ నిద్రావస్థలో ఆదిమూల భగవంతుడి స్థితి పరాత్పర పరబ్రహ్మ స్థితికే వెళ్తున్నారు. అంచేత ఈ డిఫరెన్స్ గురించి వర్రీ అవ్వద్దు నువ్వు. Although the fana is always the same in both the evolving consciousness and the involving consciousness, yet it is the type of impressions of illusion with which the consciousness is impregnated while abiding in illusion during the awake state that really matters, and that does create the differentiation when passing away in the sound sleep state or in the state of fana. అది మనం చెప్పుకున్నది, కొత్తదేం కాదు ఇది. వాడి సంస్కారముల వల్ల వాడి నిద్రావస్థలో చిన్న తేడా వస్తుంది. వీడికున్న నిల్వ స్థూల సంస్కారములైతే ఒళ్ళు మర్చిపోయి గాఢంగా నిద్రపోతాడు. వీడికున్నవి సూక్ష్మ సంస్కారములు అయితే ఒక ఉన్నతమైనటువంటి కొంచెం మరొక రకమైన నిద్రావస్థలో ఉంటాడు. ఇంకా మానసికమైతే ఇంకా మెరుగైనటువంటి నిద్రావస్థలో ఉంటాడు. అదొక్కటే. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫన్ ఆఫ్ ఎన్ యానిమల్ ఆర్ ఎ క్రీచర్ ఇన్ ది సౌండ్ స్లీప్ స్టేట్ పాసింగ్ అవే in the absolute vacuum with its own particular impressions of illusion differs completely from the fana of a human being in the sound sleep state passing away in the absolute vacuum with his own particular impressions of illusion. ఉదాహరణ చెప్తున్నారు బాబా. ఒక జంతువు నిద్రలోకి వెళ్ళాడు, గాఢ నిద్రావస్థను అనుభవిస్తుంది. ఒక మానవుడు కూడా గాఢ నిద్రావస్థను అనుభవిస్తున్నాడు. దీన్ని లోతుగా విశ్లేషణ చేస్తే మానవుడి నిద్రావస్థ మెరుగ్గా ఉంటుంది. ఎందుకని వీడికి ఓలుడి చైతన్యం పెరిగింది, తేడా ఉంది. అది చెప్తున్నారు. అది చాలా మొరటైనటువంటి ప్రాథమికమైనటువంటి రకానికి చెందిన సంస్కారాలే ఉన్నాయి దానికి. సిమిలర్లీ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ఇల్యూజన్ ఆఫ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ విల్ బి క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ఇల్యూజన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద ప్లేన్స్ ఆఫ్ ది పాత్. అలాగే మనందరం స్థూల భూమికలో ఉన్నాం. మన గాఢ నిద్రావస్థ భూమికలలో ప్రవేశించిన తరువాత వాడి గాఢ నిద్రావస్థకు భిన్నంగా ఉంటుంది. ఎందుకని మన సంస్కారములు వాడి సంస్కారములు తేడా ఉన్నాయి కాబట్టి. ఇన్ ఆల్ కేసెస్ దో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫనా రిమైన్ ఆల్వేస్ యాజ్ ఫనా, ఎట్ ద డిఫరెంట్ ఇంప్రెషన్స్ ఇంప్రెగ్నేటింగ్ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ ఇన్ ది బకా ఆఫ్ ది అవేక్ స్టేట్ గివ్ రైజ్ టు ది ఇండివిడ్యువలైజ్డ్ ఫనా of each and all species states of life in creation. ఇవి నిద్రలోకి వెళ్ళినప్పుడు పెద్ద తేడా ఉండదు, కానీ మెలకువలోకి వచ్చినప్పుడు తేడా ఉంటుంది. ఎందుకని మెలకువలోకి వచ్చినప్పుడు మనకు పనిచేయడానికి ఇంధనం ఏది? మన సంస్కారంలే. ఒకడు కిరసనాలు వేసుకుని వెళ్తాడు మోటార్ సైకిల్, ఒకడు పెట్రోల్ వేసుకుని వెళ్తాడు, ఒకడు డీజిల్ వేసుకుని వెళ్తాడు. మూడు తేడా ఉంటుంది బండి. కానీ కిరసనాలు వేసుకునేది కంపు కొడతా ఉంటుంది, పొగొడుతూ ఉంటుంది. వాడి సంస్కారాలు గ్రాస్ అవి. అది సటిల్. పెట్రోల్ వేసుకుని డీజిల్ వేసుకునేవాడు సటిల్ అనుకున్నాం. వాడు ఒకలాగా వెళ్తూ ఉంటాడు బండి, మంచి స్మూత్గా ఉంటుంది. పెట్రోల్ వెహికల్ వెళ్తూ ఉంటాయి. అలాగనమాట మెలకువ స్థితిలో తేడా ఉంటుంది. ఎందుకని ఈ సంస్కారాలు ఖర్చు అవుతూ ఉంటాయి కాబట్టి. నిద్రావస్థకు వచ్చేటప్పటికి మాత్రం పెద్దగా మనము గమనించేటంత తేడా ఉండదు. ఇన్ కాంట్రాస్ట్ విత్ దాట్, when the baka of the individualized life is gained the awake state after the sound sleep state of fana, the baka in which in Sufi terms means abiding in, establishes an illusion, the everyday individualized life of illusion in accordance with the predominant impression with which the individual life had passed away from the variety of impressions of illusion in the state of its individualized fana. ఒకటే సెంటెన్స్ అండి మొత్తం. in the sound sleep state. మనం చెప్పుకున్నదే, కొత్తదేం కాదని. నిద్రలో పెద్ద తేడా లేకపోయినప్పటికీ మెలకువ స్థితి రాగానే నా సంస్కారములు నా రోజును నాకు తయారు చేసి పెట్టేస్తాయి. నాకు ప్రబలమైన సంస్కారములు, మంచి సంస్కారములు అనుకోండి, నాకు ఆ రోజంతా చాలా సుదినం, అద్భుతం. ఎక్కడ చూసినా అంతా ఓహో ఓహో అంటూ ఉంటారు జనం అంతా కదా. నాకున్న సంస్కారములు చెడు సంస్కారములు అనుకోండి, ప్రడామినెంట్ అంటే ప్రబలంగా. సో ఆ రోజంతా నేను చెడు వార్తలే వింటూ ఉంటాను.
రోజంతా నెత్తిమీ చేసుకునే ఉంటుంది. అలాగా నా సంస్కారములే నాకు ఒక రోజుని తయారు చేసి పెడతా ఉంటాయి. సో వ్యక్తి ప్రత్యేకంగా ఉంటుంది, అందరికీ ఒకలాగా ఉండదు అంటున్నారు. నిద్ర అంటే ఇంచుమించు అందరికీ ఒకటే అని చెప్పారు. బట్ రోజు వచ్చేటప్పటికి ఎవడి సంస్కారాలు మోటిప్పి వాడు ఆ రోజును తయారు చేసుకుంటాడు. కాబట్టి వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది. యాజ్ సచ్ ఎవ్రీ ఇండివిజువలైజ్డ్ బకా కంప్లీట్లీ డిఫర్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ బకా. అంచేత నా రోజు వేరు, మీ రోజు వేరు, ఎవరిది వాడిదే. Because when this individualized baka is gained in the awake state, the impressions of the impression consciousness of every individual life are solely responsible for establishing an illusion, the individual life of illusion. ఈ రంగు సీసా అనుకున్నాం, ఒకటి ఎరుపు, ఒకటి గ్రీను, ఒకటి బ్లూ, ఇలాగెలా ఇవన్నీ సంస్కారముల రంగు అన్నమాట. సో వీడి రోజంతా రెడ్గా ఉంటుంది, ఎందుకని వాడు ఈ సంస్కారాల నుంచే తయారవుద్ది. ఈరోజు వీడి రోజంతా గ్రీన్గా ఉంటుంది, ఎందుకని ఆ సంస్కారాల నుంచే తయారైంది. అలాగే వీడి రోజంతా బ్లూగా ఉంటుంది, ఎవడిది వాడిది. అది బాబా చెప్పేది. వ్యక్తిని బట్టి మారిపోతూ ఉంటుంది ఆ రోజు. వాడి బకా వచ్చేటప్పటికి, ఎందుకని ఫనాకు వచ్చేటప్పటికి అందరూ ఒక చోటుకి వెళ్తున్నారు కాబట్టి పెద్దగా తేడా లేదు మనకి. కానీ ఇది వచ్చేటప్పటికి ఎవరి బొమ్మ వాడిదే కదా. వీడి సంస్కారాలు వేరు, వీడి సంస్కారాలు వేరు, వీడి సంస్కారాలు వేరు. అదే బాబా ఎప్పుడూ చెప్తారు, మనందరికీ ఏ ఇద్దరికి ఒక ముఖం లేదు. ఏది 900 కోట్ల జనాభా ఉన్నా కూడా ఏ ఇద్దరికి ఒక మొహం లేదు. ఎందుకు లేదు? సంస్కారాల మూట ఎవడిది వాడిదే. కాంబినేషన్ మారిపోతూ ఉంటుంది. అది ఈ ఫోన్పే, పేటిఎం ఇవన్నీ ఉన్నాయి. ఆ బొమ్మంటూ చూడండి, అంటే ఆ ఫోటో ఇంకెవరికి ఉండదు. అది అలాగనమాట. మన సంస్కారాలు మ్యాచింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఈ 900 కోట్ల మందికి 900 రకాల ఐడీలు. ఎవడు ప్యాటర్న్ వాడిదే. అది కలర్ ఎక్కడో చోటు చిన్న తేడా ఉంటుంది, అది వాడికి యూనిక్, వాడికే ఉంటుంది అనమాట. అలాగూ మనందరికీ సంస్కారాల మూట భిన్నంగా ఉంటుంది. అది hence it is that in regular unfailing succession the fana of illusion in the sound sleep state is invariably followed by the baka of illusion in the awakened state, which in turn gets lost in inevitable fana only to alternate and re-establish again and again, day after day, year after year, life after life, irrespective of whether this fana or baka is of the ordinary phenomenal false life or of the plane and the path. అంచేత బాబా ఏమంటున్నారంటే, నువ్వు రాత్రి ఏ రకమైన వాతావరణంలో అయితే నిద్రలో ఆ ఫనాలోకి వెళతావో, పొద్దున మళ్ళీ అదే వాతావరణంతో నువ్వు ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తావు. స్థూలంలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే జరుగుతుంది మనకి. భూమికల్లో వెళ్ళిన వాడు కూడా అంటే వాడు 2వ భూమికలో వెళ్ళి పడుకున్నాడు అనుకోండి, పొద్దున్న 2వ భూమికలోనే ఉంటాడు, 3లోకి వెళ్ళిపోడు. ఎలాగైతే ఫనాలోకి వెళ్ళామో అలాగే మనం బకాలోకి మళ్ళీ ఉదయం ప్రవేశిస్తాము. ఇట్ ఈజ్ నెవర్ స్టేబుల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ ఆఫ్ ది ఇల్యూషన్. ఇలా మారుతూ మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా, ఎందుకని ఇవన్నీ భ్రాంతికి సంబంధించినవి కాబట్టి. యాజ్ లాంగ్ యాజ్ ఇండివిజువలైజ్డ్ లైఫ్ డస్ నాట్ రియల్లీ అండ్ ఫైనల్లీ పాస్ అవే in the phenomena of reality and become established in the abiding baka billah of divinity, it is obvious that there are bound to be innumerable and diverse types of groups of phenomena of illusion in accordance with the persisting impressions that consistently impress the evolving and involving consciousness of the individualized life in baka. అలాగే చిట్ట చివరి ఫైనల్ ఫనాలోకి వచ్చాం కదా, అప్పుడు కూడా వ్యక్తి ప్రత్యేకమైనటువంటిదే ఉంటాయి అని చెప్తున్నారు అక్కడ. వాడి మేకప్ ప్రకారమే పెర్సిస్టింగ్ ఇంప్రెషన్స్, పెర్సిస్టింగ్ అంటే ఇంకా మిగిలి ఉన్నటువంటి సంస్కారములు. ఫనా బకాలోకి వెళ్లే వరకు కూడా ఇదే పరిస్థితి. చిట్ట చివరికి వెళ్ళిపోతే అన్నీ రాలిపోతాయి. ఇంకా మొత్తం ఫనా అంటే సర్వం సృష్టితోటి కనెక్షన్ కట్ అయిపోద్ది. అప్పుడు అందరికీ ఒకలాంటి అనుభవమే కలుగుతుంది మనకి. బకా కూడా అలాగే ఉండొచ్చు, కానీ అప్పటి వరకు ఎవడి సంస్కారాలను బట్టి వాడికి మారిపోతూ ఉంటుంది. ఇన్ ఎవ్రీ ప్లేన్ ఆల్సో ఫ్రమ్ ద ఫస్ట్ త్రూ ద 6th plane of involving consciousness there is bound to be a particular type of baka for each of the 6 planes in accordance with the particular impressions of the illusion of each plane. ప్లేన్స్ లో కూడా ఇంతే, ఎవడి సంస్కారాల మూట వాడికే ఉంటుంది కదా.
when a man is said to be on the first plane, అంటే ఇంకా డీటెయిల్గా చెప్తున్నారు బాబా. His fully evolved consciousness is beginning to involve, and his full consciousness remains focused on the first plane of the subtle sphere, because the impressions of the first plane consistently impregnating his involving consciousness makes him abide in the first plane and lead him to the experience the illusion of the first plane. అది బాబా ఏం చెప్తున్నారు, సులువుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటవ భూమికలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు అనుకుందాం. సో వాడి సంస్కారములు వాడిని ఆ ఒకటవ భూమి యొక్క అనుభవాన్ని ఇస్తాయి వాడికి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ ఫనాను బకానే వాడు అనుభూతి పొందేలాగా చేస్తాయి ఆ సంస్కారములే. అవి కనుక ఇంకా మెరుగై రెండవ భూమిక యొక్క అనుభవాన్ని వాడికి ఇస్తే అప్పుడు మళ్ళీ రెండవ భూమికకు సంబంధించిన ఫనా బక వస్తుంది వాడికి. సో ఒకటవ భూమికలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు అంటే అర్థం ఏంటి, అటువంటి సంస్కారములు వాడికి ఉన్నాయి అని దాని అర్థం. ఈవెన్ దో ది గ్రాస్ బాడీ ఆఫ్ ద మ్యాన్ on the first plane is exactly like the grass body of a man not on the first plane, and though the man on the first plane also sleeps and wakes up exactly like an ordinary person of the everyday phenomenal false life, yet because his involving consciousness is directly focused on the first plane, he passes away in sound sleep state of the first plane phana with impressions of illusion of the first plane, and wakes up daily to get established in the first plane baka, to abide in the first plane and to experience the impressions of that plane. ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక మామూలు నాబోటి మానవుడు ఉన్నాడు వీడు, ఇంకొకడు మొదటి భూమికలో ఉన్నటువంటి మానవుడు వీడు ఫస్ట్ ప్లేన్లో ఉన్నాడు వీడు. ఇద్దరు బయటకు ఒకలాగే కనపడుతున్నారు, సేమ్ ఒకలాగే ఉన్నారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే వీడు ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు వీడు ఒక రకమైన ఫనాలోకి వెళ్తాడు, వీడు ఒక రకమైన ఫనాలోకి వెళ్తాడు. ఎందుకని వీడి సంస్కారములు తేడా ఉన్నాయి కదా. వీడివి స్థూల సంస్కారములు, వీడివి సూక్ష్మ సంస్కారములు. ఒకటో ప్లేన్ అంటే సూక్ష్మం, సగము స్థూలము సగము సూక్ష్మము అని చదువుకున్నాం మనం. కాబట్టి వీడు ఫనాలో కూడా డిఫరెన్స్ ఉంది. వీడు తెల్లారగానే వీడు పూర్తిగా స్థూల ప్రపంచంలోకి మేలుకుంటాడు, వీడు సూక్ష్మ ప్రపంచంలోకి మేలుకుంటాడు. ఇద్దరు ఒకలాగా కనపడుతున్నారు, ఇద్దరు ఒక చొక్కా ప్యాంట్ వేసుకున్నారు, యూనిఫారం లాగా ఒకటే రకమైన రంగు బట్టలు వేసుకున్నా కూడా వీడి ఫన వేరు, వీడి బకా వేరు. ఇక్కడ బాబా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నారనమాట. బయటకన్నీ ఒకలాగే కనిపించవచ్చు, కానీ లోపల చూస్తే మాత్రము తేడా ఉంటుంది. అంచేతే 1, 2, 3, 4, 5, 6 భూమికలలో ఉన్న మనుషులు స్థూల ప్రపంచంలోనే మన మధ్యలోనే తిరుగుతూ ఉండొచ్చు వాళ్ళు. కానీ మనం వీడేదో సన్నాసిలా కనపడుతున్నాడు అనుకోవచ్చు, మనం పిచ్చోడండి వీడికి ఏం తెలియదండి అనుకోవచ్చు. కానీ వాడు 5వ భూమికలో ఉండుండొచ్చు, మనకి తెలియదు అది. ఎందుకని బయట అందరికీ ఒకే రకమైన స్థూలదేహం ఉంది, వాడికి ఒక రకం స్థూలదేహం, 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉండవు 5వ భూమికలో ఉంటే, మామూలు స్థూలదేహమే ఉంటుంది. కానీ లోపల మాత్రం వాడి అనుభవం వేరుగా ఉంటుంది. సో వాడి నిద్రావస్థ వేరు, వాడి మెలకువ స్థితి వేరు. The difference between the fana baka of the man who enters the planes of the path and of the man who is not on the planes of the path is that the former can be likened to a man who, after living for many years in a certain place, severs all of his connections and sets out on a world tour, traveling from one place to another, crossing continents one after the other. Although this man would be daily going to sleep and awakening the next day, as he was accustomed to sleeping and awakening every day in his first habitat, yet now, in the course of his world tour, he would be passing away in sound sleep and would be daily waking up, evidently with the predominant impressions of his completely changed environment and novel experiences. బాబా ఇక్కడ చక్కని ఉదాహరణ చెప్తున్నారు. భూమికలలో ప్రవేశించిన వాడి ఫనాబక, అలా కాకుండా మనలాగా మామూలు స్థూల ప్రపంచంలోనే ఒక సామాన్య మానవుడిగా జీవిస్తున్న మానవుడి ఫనాబక ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఉదాహరణకు మనం ఉన్నాం అనుకోండి, మన ఇంట్లోనే పడుకుంటాం, పొద్దున్న లేవగానే అదే సీలింగ్ ఫ్యాన్, ఇవే గోడలు, వెంటనే గుర్తుపడతాం మనం, ఏమి తేడా లేదు, రోజు ఇదే. కానీ ఒకడు రిటైర్ అయిపోయాడు, ఆస్తులన్నీ అమ్మేసుకుని దేశంతో తిరుగుతున్నాడు. అలాగా
వాడు రోజుకు ఒకటి కనపడుతూ ఉంటుంది వాడికి. ఒక రోజు ఏమో రాజమండ్రిలో పడుకుంటాడు, చూస్తే ఇది రాజమండ్రి ఊరు. ఇంకో రోజు విజయవాడలో ఉంటాడు, ఇది విజయవాడ. అలాగనమాట. సో వాడి సంస్కారములు వేరు, వీడి సంస్కారములు వేరు. కాబట్టి ఇన్ షార్ట్, he who enters the first plane of involving consciousness eventually experiences the first plane fully. అంచేత వెరసి దీని అర్థం ఏంటంటే, ఒకటవ భూమికలోకి ప్రవేశించిన వాడు ఆ ఒకటవ భూమికనే పూర్తిగా అనుభవిస్తూ ఉంటాడు. దిస్ మ్యాన్ హూ ఈజ్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేన్ ఎస్టాబ్లిషెస్ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ హిజ్ ఓన్, and therefore he sleeps in this plane and wakes up every day in that plane as well. అది మొత్తం మకామే మార్చేశాడు. ఇంకా సగం స్థూలంలోనూ సగం సూక్ష్మంలోనూ ఇక లేదు కదా. అంచేత పూర్తిగా వాడు ఇక్కడే పడుకుంటాడు, ఇక్కడే మేలుకుంటాడు. సో పడుకున్నప్పుడు ఒకటో ప్లేన్లోకే వెళ్తాడు, మేలుకున్నప్పుడు ఒకటో ప్లేన్లోకే వస్తాడు. అంతేగాని అక్కడ స్థూలము ఇక్కడ సూక్ష్మము అలాగ మారదు అని చెప్తున్నారు. ఇన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే all individualized consciousness in all other plane passes away in fana of those particular plane to wake up in such plane and establish the everyday life of baka in these particular plane. అంచేత రెండవ భూమికలో ఉన్నవాడు కూడా పడుకున్నప్పుడు రెండవ భూమిక యొక్క ఫనాలోకే వెళ్తాడు. పొద్దున్నే లేచినప్పుడు రెండవ భూమిక బకాలోకి వస్తాడు. ఐదవ భూమికలో ఉన్నవాడు ఐదవ భూమిక యొక్క ఫనాలోకి వెళ్తాడు. ఐదవ భూమిక యొక్క బకాలోకే మేలుకుంటాడు. అన్ని భూమికలకు ఇంతే. అంటే వాడు మొత్తం ప్రపంచమే మారిపోతుంది. అది నెవర్దిలెస్ ద ఫనా బకా ఆఫ్ ఎవ్రీ ప్లేన్ ఆఫ్ ద పాత్ ఈజ్ ఫండమెంటల్లీ ఆఫ్ ద సేమ్ టైప్ బికాస్ ఇట్ పర్టైన్స్ ఓన్లీ టు ద కాన్షియస్నెస్ దట్ ఈజ్ ఇన్వాల్వింగ్ గ్రాడ్యువలీ అండ్ నాట్ టు దర్ ఆఫ్ ది ఇవాల్వింగ్ నార్ ఆఫ్ ది ఇవాల్వ్డ్ కాన్షియస్నెస్. అయితే బాబా ఏమంటున్నారంటే, అన్ని ప్లేన్స్లోనూ చిన్న చిన్న తేడాలుంటాయి తప్ప ఈ ఫనా బకాల్లో ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా 1, 2, 3, 4, 5, 6. ఎందుకని పరిణామ దశలో ఉన్నటువంటి ఫనాబక పూర్తిగా వేరుగా ఉంటుంది దీంతో పోల్చినప్పుడు. అలాగే 7వ భూమికలో చిట్ట చివరి ఫనాబక పూర్తిగా వేరుగా ఉంటుంది. మధ్యలో 1 నుంచి 6 వరకు మాత్రం చిన్న చిన్న తేడాలు ఉంటాయి, కానీ పెద్దగా వ్యత్యాసం ఉండదు ఒకదాని నుంచి ఒకదానికి. ఇవన్నీ అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆత్మ అనుభవానికి తెచ్చుకునేటువంటి ఫనాబక మాత్రమే అని చెప్తున్నారు. వాట్ ఎవర్ డిఫరెన్స్ దెర్ ఈజ్ టు డిఫరెన్షియేట్ ది ఫనాబకా వన్ ప్లేన్ ఫ్రమ్ ది అనదర్ ప్లేన్ వుడ్ బి సచ్ యాజ్ వుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 2 men లివింగ్ ఆన్ 2 different continents of the same earth and having their own individual impressions of that particular part of the earth on which each lives. మనం ఇక్కడ కాకినాడలో ఉన్నాం, మన అమ్మాయి అమెరికాలో ఉంటుంది అనుకున్నాం. సో నాకు ఒకలాంటి ఫనాబకాయే, ఆవిడికి ఒకలాంటి ఫనాబకే. కానీ నేను పొద్దున్న లేస్తే ఏంటో బీరకాయలు కావాలని అడుగుతాడు వీడు. అక్కడ అలా బీరకాయలు కావాలని మాలకాయలు కొని తెచ్చుకోవాలి. సో వాడికి ఈ ఖండములో ఒక రకమైన వాతావరణానికి సంబంధించిన సంస్కారాలు నాకున్నాయి, వాడికి ఆ ఖండములో ఉన్న వాతావరణానికి సంబంధించినటువంటి సంస్కారములు వాడికి అంటుకుంటాయి అక్కడ. అంతే తేడా. అంతకుమించి ఇది 1వ భూమికి అనుకో, అది 2వ భూమికి అనుకుందా, లేదా అది 1వ భూమికి అనుకుంటే ఇది 2వ భూమికి అనుకుందా. ఇంతకు మించి పెద్ద వ్యత్యాసము ఉన్నట్టు కాదు. ఇప్పుడు 1వ ప్లేన్ వాడికి ఒక రకమైనటువంటి శక్తులు ఉంటాయి అక్కడ, దానికి సంబంధించినటువంటి సంస్కారాలు వస్తాయి. 5వ భూమికి వాడికి పూర్తిగా ఇంకా మెరుగైనటువంటి శక్తులు ఉంటాయి, ఆ రకమైనటువంటి సంస్కారాలు వస్తాయి. ద మ్యాన్ ఇన్ అమెరికా హ్యాస్ హిజ్ ఓన్ ఇంప్రెషన్ అండ్ రిలేటివ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హీజ్ ఇండివిజువల్ లైఫ్. అమెరికాలో పుట్టి పెరిగిన వాడి సంస్కారాలు వరకు ఉంటాయి. దాంతో వాడు 15 ఏళ్ళు రాగానే బాయ్ అంటాడు, ఏడాదికి ఒకసారి ఇచ్చి మదర్స్ డే ఫాదర్స్ డే అంటూ ఉంటాడు. ఎందుకంటే వాడి సంస్కారాలు అక్కడ అలాగ ఉన్నాయి కదా. సో వాడు కోపం వచ్చిందంటే కూరలో ఉప్పు తక్కువ అయితే డైవర్స్ ఇచ్చేస్తాడు నోటీస్. ఎందుకని వాడి సంస్కారాలు అలా ఉన్నాయి అక్కడ. The same is true of the man in Asia who has his own impression and experiences related to his continent which is quite different from America. ఇక్కడ మనం పొద్దున్న లేచి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కూరలో ఉప్పు తక్కువ వేసిందని డైవర్స్ ఇచ్చేస్తున్నట్టు చెప్పే అదొక. ఎందుకని ఇక్కడ మన సంస్కారాలు వేరు, ఇక్కడ మనం పెరిగే వాతావరణం వేరు, ఈ సంస్కృతి వేరు. అలాగే ఈ భూమికలలో ఒక భూమికకు మరొక భూమికకు వేరువేరుగా ఈ సంస్కారాలు, ఈ అనుభవాలు ఇవన్నీ మారుతూ ఉంటాయి.
But the fundamental fact remains that both men live on the same earth. కానీ ఇవన్నీ ఒక భూమిలో ఉన్న గోళాలే కదా, ఈ ఖండాలే. వేరే గ్రహం సూర్యుడి మీద చంద్రుడి మీద లేవు. అమెరికా ఇక్కడే ఉంది, ఇండియా ఇక్కడే ఉంది. అయినా ఎంత తేడా ఉంది, సంస్కారాలను బట్టి ఇంత తేడా వచ్చింది. అలాగనమాట. అంచేతే ఈ భూమికలన్నీ కూడా అంతర్ముఖ ప్రయాణంలో ఎన్వల్యూషన్లో ఉన్నవే. అయినప్పటికీ ప్రయాణం యొక్క స్థాయిని బట్టి ఆ సంస్కారములు అనుభవాలు మారుతూ ఉంటాయి. Despite the vast difference between the impression and the consequent experiences of these two men, yet when both sleep, they pass into the sound sleep. సో వీడి సంస్కారములు వాడి గుణంలో చాలా తేడా ఉంది, వాడి సంస్కారములు కూడా పూర్తిగా తేడా ఉన్నాయి. అయినప్పటికీ నిద్రించినప్పుడు ఒకే పరాత్పర పరబ్రహ్మ స్థితిలోకి వీళ్ళిద్దరూ కూడా వెళ్తారు. అండ్ వెదర్ వన్ స్లీప్స్ అండ్ ఎ బెడ్ ఆఫ్ వెల్వెట్ and the other on a bed of hay, it is quite immaterial when both can equally enjoy the same sound sleep state. ఒకడు హంసతూలికా తల్పాల మీద పడుకున్నా, ఒకడు ఒట్టిగడ్డిలో పడుకున్నా వాళ్ళ అనుభవంలో ఏమి తేడా పడదు. ఎందుకని ఆ గాఢ నిద్రావస్థకే ఇద్దరు కూడా వెళ్తారు. ఇన్ లైక్ మేనర్ వెన్ బోత్ వేక్ అప్ దే బోత్ కెన్ లివ్ దర్ ఇండివిజువల్ లైఫ్స్ ఇన్ ఇల్యూజన్ ఆన్ ద సేమ్ అర్త్. అలాగే మెత్తడి పరుపు మీద పడుకున్నవాడు, గడ్డిమేట్లో పడుకున్నవాడు ఇద్దరూ పొద్దున్న లేవగానే ఎవడి జీవితం వాడు మొదలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళు మామూలే, వాడి దరిద్రం జీవితం వాటికి నడుస్తూ ఉంటుంది, వీడికి సంపన్నమైన జీవితం వీడికి నడుస్తూ ఉంటుంది. రెండిట్లో ఏం పెద్ద తేడా ఏమి లేదు. irrespective of the difference in their impressions and their consequent relative experiences due to living in different countries. అంటే అమెరికా వాడు రోజు వాడు పొద్దున్నే సృష్టించుకొని ఆడి సంస్కారాలను ఖర్చు పెట్టుకుంటాడు. ఇక్కడ ఉన్నవాడు వీడి రోజుని వీడు తయారు చేసుకొని వీడి సంస్కారాలను వీడికి ఖర్చు చేసుకుంటూ ఉంటాడు. Thus, the phenomena of all planes on the path are not in any way different fundamentally. అంటే ప్రాథమికంగా 1 నుంచి 6 వరకు ఈ ఫనాబకాలు ఇంచుమించు చిన్న చిన్న తేడాలతో ఒకే మాదిరిగా ఉంటాయి. Although each and every plane in the path has its own phanabaka, when individualized life on the plane is under consideration. 1వ భూమికి నుంచి 6వ భూమికి వరకు దేనికి దానికే ప్రత్యేకమైన ఫనాబక ఉంటుంది, కానీ పెద్దగా తేడాలు ఉండవు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.